మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనం. బేతనియాలో జరిగిన సందర్భాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల ఉండను. దేవుడు చెప్తున్నాడు, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి అంటే, ఎదుటనున్న గ్రామం పేరు బేతనియా. బేతనియా గ్రామానికి వెళ్ళినప్పుడు మీకు వెళ్ళగానే కట్టబడినటువంటి ఒక గాడిద పిల్ల మీకు కనబడును. చదవండి. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకుని రండి. ఎవడైనను మీరెందుకు ఇలా చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పాను. చదవండి. తక్షణమే దాన్ని ఇక్కడికి తోలుకుని పంపునని చెప్పి వారిని పంపెను. చూడండి, ఇక్కడ తన శిష్యుల్ని యేసుక్రీస్తు ప్రభువారు బేతనియా గ్రామానికి పంపించి అక్కడ కట్టబడిన గాడిద ఉన్నది, దాన్ని విప్పుకుని తీసుకురండి అని యేసు ప్రభువారు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఎస్, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు తెలుసా? ఈరోజు నీ గురించి, నా గురించే మాట్లాడుతున్నాడు ఆయన. మనం ఆ గాడిద ఎవరికి సాదృశ్యమో తెలుసా? నీకు నాకు సాదృశ్యం. విప్పబడాలి, మన కట్లు విప్పబడాలి, మన బంధకాల నుంచి మనకు విడుదల కావాలి. విగ్రహార్థం పెట్టి ఆ బంధకముల నుంచి చాలా మందికి విడుదల కావాలి. పాపం అనేటువంటి ఆ బంధకాల నుంచి విడుదల కావాలి. దాస్యం అనేటువంటి ఆ ద్రాక్ష శృంఖరాల నుంచి మనిషి విడుదల కావాలి. ఇంకా చెప్పాలంటే రకరకాల పాపముల నుంచి, కోపం నుంచి విడుదల కావాలి కొంతమందికి. అసూయ నుంచి విడుదల కావాలి మరి కొంతమందికి. ఆ తర్వాత మోహపు చూపు నుంచి విడుదల కావాలి. వ్యభిచారం నుంచి విడుదల కావాలి. జారత్వం నుంచి విడుదల కావాలి. చెడ్డ సాంగత్యమైనటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ దాస్యం నుంచి విడుదల కావాలి. ఇలా చెప్పుకుంటూ పోతే మనిషి శరీర కార్యాల నుంచి విడుదల పొందాలి. నేత్రాశ నుంచి విడుదల పొందాలా. జీవపు డంబం నుంచి విడుదల పొందాలి. దేవునికి అయిష్టమైన ప్రతి నడక ఈరోజున ఒక బంధకంగానే మన ముందు కనబడుతుంది. ఆ బంధకాల నుంచి విడుదల కావాలి. చూడండి, ఆ గాడిదలు మనమే. నేరుగా గాడిదంటే మనం ఒప్పుకోం కదండి, కానీ ఆ గాడిద స్వభావం మనదే. గాడిదకు ఒక మంచి స్వభావం ఉంటుందండి. మంచిదేంటి? ఒక చెడ్డ స్వభావమే. అదేంటంటే వెనక్కాలతో తన్నుతుంది. అది ఏం చేస్తుంది? డైరెక్ట్గా ఉండదు, ఇండైరెక్ట్గా తొంతుంది. అది ముందు బాగానే ఉంటుంది, సంస్కారవంతంగా ముందు బాగానే నవ్వుతూ కనబడుతుంది. ఎంతో సౌమ్యమైనటువంటి జంతువు అనుకుంటాం, కానీ పొరపాటు వెనక్కి వెళ్ళావా, వెనక్కాలతో తనిందా 32 పళ్ళు అక్కడే రాలిపోతాయి. సందర్భంలో గాడి తన్ని వ్యక్తిని తీసుకొచ్చారండి. మూతి ఇలా వాసిపోయింది, ఫుట్బాల్లో అయిపోయింది అనమాట. ఏం బాబు ఏమైంది? గాడి తన్నింది అన్నాడు. ఎందుకు వెళ్ళావు వెనక్కి? పైకి చూడడానికి చాలా సంస్కారవంతంగానే ఉంటాడు మనిషి. అబ్బా ఏం తక్కువ అండి, చాలా ఏం అందగాడండి, కానీ హృదయం బాలా. ఎలీషా ఒక్కసారి ఎరికో పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎరికో పట్టణం చూడడానికి రమ్యంగానే ఉన్నదట, కానీ నీరు బాలేదు. తద్వారా నీరు బాగోకపోవడం ద్వారా జరిగేటువంటి కార్యం ఏంటంటే అక్కడ పంటలు పండట్లేదు, భూమి నిస్సారం అయిపోతుంది, చివరికి మరణం. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఎరికో పట్టణంలో ఆ చూడ్డానికి రమ్యంగానే ఉంది, చూడ్డానికి చాలా ఆశీర్వాదకరంగానే కనబడుతుంది ఎరికో పట్టణం, కానీ నీరు బాల. మనిషి పైకి చూడ్డానికి చాలా సంస్కారవంతుడిగా కనబడుతున్నాడు, చాలా గొప్ప కులంలో పుట్టిన వ్యక్తిగానే కనబడుతున్నాడు, కానీ నీరు బాలేదంటే స్వభావం బాలేదు, హృదయం బాలేదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహించగలిగినటువంటి వాడు ఎవరు? ఈరోజు హృదయాన్ని మార్చడానికి ఆ ఎలీషా, నీరు మార్చడానికి ఆ ఎలీషా ఎరికో పట్టణానికి ఏ విధంగా వెళ్ళాడో, మన హృదయాన్ని మార్చడానికి పరమను విడిచి యేసు ప్రభు వారి లోకానికి అరుదించాడు. గట్టిగా చప్పలు కొడుతూ యేసు నామమున మహిమపరుద్దాం. నా ప్రియ దైవజనాంగమా, మన హృదయాన్ని మార్చడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు. జీసస్ క్రైస్ట్ డిడ్ నాట్ కమ్ టు దిస్ వరల్డ్ టు ఎస్టాబ్లిష్ ఎనీ రిలీజియన్. జీసస్ క్రైస్ట్ డిడ్ నాట్ కమ్ టు దిస్ వరల్డ్ టు ఎస్టాబ్లిష్ ఎనీ యూనివర్సిటీ అండ్ మేక్ స్టూడెంట్స్ గెట్ స్టడీ. కానీ యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, మా పాడైపోయిన మానవ హృదయాన్ని మార్చడానికి, పాప భూయిష్టమైనటువంటి మానవ జీవితాన్ని వెలిగించడానికి, చీకటమయంతో నింపబడిన మానవుని జీవితాన్ని వెలిగించడం కొరకే యేసుక్రీస్తు ప్రభు వారు పరమును విడిచి లోకానికి వచ్చారు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడని సుస్పష్టంగా మన దేవుని లేఖనంలో మనం చూస్తున్నాం. అవును, ఆ స్వభావం మందే, ఆ గాడి స్వభావం మందే. దావీదు ఒక మాట అంటాడు, నా ఇంట భోజనం చేసేవాడు నన్ను తన్నుడికే తన మడిమినెత్తను అని ఒక సందర్భంలో మాట్లాడుతుంటాడు. కీర్తన 41 కీర్తన 9వ చరణంలో ఆ మాట చెప్తా ఉంటాడు. దావీదు అనుభవం అంటే, తన దగ్గర ఉన్నటువంటి వారే, తన దగ్గర తిన్నటువంటి వారే, తన దగ్గర మేలు పొందినటువంటి వారే మడిమినెత్తి ఏం చేశారట? కొట్టడానికి ప్రయత్నం చేశారట. మడిమినెత్తెను. అవును, మానవ స్వభావం ఇంటే. మేలు చేసినటువంటి వారికి మరలా కీడు చేయాలనే ఆలోచన.
మనిషి ఒక రకంగా చెప్పాలంటే అవకాశవాదండి. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి స్వభావం దావీదు కూడా తన జీవితంలో బాగా నేర్చుకున్నాడు. తన దగ్గర ఇంట తిన్నటువంటి వారే, తన దగ్గర మేలు పొందినటువంటి వారే తన్ను కొట్టడానికి, తన్నటానికి వారి మడిమనెత్తారట. ఎస్, ఇలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులమే మనం ఒకప్పుడు. కానీ మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన దాసుల్ని పంపిస్తున్నాడు. హల్లెలూయా. ఆ శిష్యులు తన దాసులు, తన సేవకులు. ఈ రోజున ప్రపంచంలో చాలా మంది బంధకాల చేత బంధించబడి ఉన్నారు. ఏదో రకమైన దాస్యంలో మనుషులుంటే దేవాదేవుడు తన సేవకుల్ని లోకానికి పంపిస్తున్నాడు, మీ దగ్గరికి పంపిస్తాడు. ఎందుకో తెలుసా? మీ దాస్యత్వం నుంచి మీరు కట్టబడినటువంటి కట్టలలోంచి విప్పబడడానికి, పాపపు కట్టలతో కట్టబడిన మనల్ని విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. యేసయ్య విమోచకుడండి. యేసు ప్రభువారు ఎవరు? విమోచ. పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తిని బానిసత్వం నుంచి విడుదల చేయాలంటే ఎవరు పడితే ఎవరు విమోచన చేయడానికి కుదరదు, సమీప బంధువు ఉండాలి. పూర్వదినాల్లో మనుషుల్ని బానిసలుగా చేస్తుండేటువంటి వారు. ఈ రోజుల్లో కూడా ఈ యొక్క అసమానత్వం ఎక్కువగా ప్రపంచంలో చలామణిలో ఉంది. అమెరికా దేశంలో కూడా పూర్వదినాల్లో తెల్లవారికి నల్లవారికి మధ్య ఈ వైషమ్యం, తెల్లవారికి నల్లవారికి మధ్య ఈ యొక్క భేదాభిప్రాయం, మీరు నల్లవారు నీగ్రోలు కాబట్టి మీరు బానిసలుగా అలా ఉండాలని చెప్పి నీగ్రోల్ని రోడ్ల మీద అమ్మేస్తుండేటువంటి వారండి, బానిసలని. అమెరికాలో అట్లాంటా అనే ప్రాంతం ఉంది. అక్కడ అట్లాంటా ట్రేడ్ సెంటర్ ఉండేదట. ఆ ట్రేడ్ సెంటర్లో మనుషుల్ని తీసుకొచ్చి అమ్ముతుండేటువంటి వారు. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇవి జరుగుతూ ఉంటాయి, సంతలు, అక్కడ అమ్ముతూ ఉంటారు. ఒక సందర్భంలో అబ్రహాం లింకన్, హీఈస్ ద 14th ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఆ వ్యక్తి ఆ మార్గం నుంచి వెళ్ళిపోతున్నాడు. కుటుంబాన్ని అమ్మేస్తున్నారట. ఏడుస్తూ ఉన్నారు, కళ్ళ నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజు నుంచి ఆ కుటుంబం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇంటికి వెళ్ళిపోవాలి. విరచన విస్తరవలే వారి జీవితాలు అయిపోతుంది. ఆ టైంలో జాలిపడ్డాడట. ఏంటి అమానుష్యం, మనుషులను అమ్మటం ఏంటి అని చెప్పి దగ్గరికి వచ్చి అందులో పాల్గొన్నాడు. ఎంతకి అమ్ముతారు వాళ్ళని అడిగాడు. అయ్యా కొంత రేట్ ఉందయ్యా, ఆ రేటు కొనుక్కోవాలంటే మీరు ముందుకు రండి అన్నారు. పాట స్టార్ట్ అయింది. అబ్రహాం లింకన్ చాలా ధనవంతుడు కాబట్టి, ప్రెసిడెంట్ కాబట్టి ఆ వ్యక్తి వాళ్ళందరినీ కూడా విలువైనటువంటి ధనంతో వారిని కొనేసాడు. అబ్రహాం లింకన్ కొన్న తర్వాత వారందరూ కూడా వచ్చి ఇలా చేతులు కట్టుకుని అబ్రహాం లింకన్ ముందు నిలబడితే ఆయన ఒక మాట అన్నాడట, స్వతంత్రులుగా చేయడం కొరకే నా సొత్తు ఇచ్చిన మిమ్మల్ని కొన్నాను. ఎందుకు తెలుసు? మీరు బానిసలుగా ఉండటం కొరకు కాదు, మిమ్మల్ని విడుదల చేయడం కొరకే నేను కొన్నానని అబ్రహాం లింకన్ చెప్పాడట. ఈ విషయాన్ని మనం వింటున్నప్పుడు యేసయ్య కూడా మనలందరినీ కూడా తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. విలువైనటువంటి రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తముతో కొనుక్కున్నాడు. ఆ క్రయధనాన్ని ప్రభు మన యొక్క పాపముల నిమిత్తము ఆయన చెల్లించాడు. సాతాను బంధకాల నుండి మనల్ని విడుదల చేయడానికి ఆయన క్రయధనాన్ని చెల్లించాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని విమోచించడానికి ఆయన సమీప బంధువుగా ఈ లోకానికి వచ్చాడు. వాక్యముగా ఉంటే ఆయన సమీప బంధువు అవ్వలేడు, కానీ ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. హల్లెలూయా. ఇన్ ద బిగినింగ్ దేర్ వాస్ ఎ వర్డ్, ద వర్డ్ వాస్ విత్ గాడ్, ద వర్డ్ వాస్ గాడ్, ద వర్డ్ కేమ్ ఇంటు ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ us. ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. అంటే యేసు ప్రభు మనకి సమీపంగా లేడా? ఆయన మానవ రీతిగా ఈ లోకానికి రాలేదా? సమీప బంధువుగా ఈ లోకానికి రాలేదు? పరలోక రాజ్యంలో ఉంటే గనక సమీపంగా లేడు అని అంటాం, కానీ ఈ లోకానికి వచ్చాడు. నీ వలే నా వలే బ్రతికాడు. నీవు ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలను ఆయన కూడా ఫేస్ చేసి మనతో సహానుభావం కలిగినటువంటి దేవాదేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి సమీప బంధువు. హల్లెలూయా. రూత్ని బోయజ్ పెళ్లి చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? ఒకప్పుడు మ్యారేజ్ అయిపోయింది. నయోమి మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు వాస్తవానికి ఆ కోడలుగా తెచ్చుకుంది ఎవరిని? రూత్ని. కానీ బోయేజు వివాహం చేసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే బోయేజు నయోమికి బంధువు. అందుని బట్టి వివాహం చేసుకోవడానికి ఏమొచ్చింది? అర్హత సంపాదించగలిగాడు ఆ బోయేజ్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి సమీప బంధువు. అందుని బట్టి మనల్ని విమోచించడానికి ఆయనకు అర్హత ఉంది.